తెలంగాణలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో మినిస్టర్ క్వార్టర్స్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు 4 నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందలేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. పెండింగ్ లో ఉన్న అన్ని బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ర్యాలీలో పలు విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మినిస్టర్ క్వార్టర్స్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన చలో మినిస్టర్ క్వార్టర్స్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల ర్యాలీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. గత కొంతకాలంగా రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విద్యార్థి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు చలో మినిస్టర్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యు, ఇతర విద్యార్థి సంఘాల నేతలు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో 27 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి గత 4 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే మంజూరు చేసి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలంటూ కూడా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ కూడా విద్యార్థి నాయకులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయపరమైనటువంటి డిమాండ్లను ఇమీడియట్ గా పరిష్కరించాలని కోరడం జరిగింది. అయితే వైపున ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను అక్కడకు చేరుకున్నటువంటి పోలీసులు మినిస్టర్ క్వార్టర్స్ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుండగా వాళ్ళందరినీ అడ్డుకుని అరెస్టు చేసి మెహదీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. వంశీ. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.